హలో గైస్, విజువల్ వండర్ అనే పదానికి టాలీవుడ్లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ఈగ. పెద్ద హీరోతోనే కాదు, చిన్న ఈగతోను కూడా సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర రికార్డు సృష్టించవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను పంచుకున్నారు. ఇక నాని మాట్లాడుతూ, నేను విజేంద్ర ప్రసాద్ సార్ని ఎప్పుడూ ఈగ 2 సీక్వెల్ గురించి అడగలేదు, కానీ రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. ఈగ 2 చేస్తామన్నారు కదా, ఇది ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగాను. దానికైనా మేము ఈగ 2 చేసినా నీతో అవసరం లేదు, ఏగుంటే చాలు, అదే సీక్వెల్ తిరిగి వస్తుంది అని చెప్పారు. ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సింది. ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తాను అని అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు అంటూ దర్శక ధీరుపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే నాని మరియు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈగ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. సుదీప్ వెన్నెజనం ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వివేక్ ఆత్రేయ కాంబినేషన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీలో ఎంతమంది ఈగ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.